అందరికీ నమస్కారం అండి. యూపీఎస్ సిరీస్లో భాగంగా నిన్న మధ్యాహ్నం 2024 రిజల్ట్స్ రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా 2024లో యూపీఎస్సీ అచీవ్ చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, ప్రతి వీడియో కింద యూపీఎస్సీ అచీవ్ చేసిన ఇంటర్వ్యూస్ వాళ్ళ క్యాండిడేట్స్ని మాకు పరిచయం చేయండి అని. సో ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ 2024 హనిత గారు మనతో పాటు ఉన్నారు. 887వ ర్యాంక్ సాధించారు. ముందైతే అనిత గారు కాదు, హనిత గారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. హనిత గారు నమస్కారం అండి. నమస్తే మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు మాట చెప్పనా, ఏమనుకోకపోతే మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు బాలలత గారు గుర్తొస్తున్నారు. మ్యామ్ ఫస్ట్ ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, పేరెంట్స్ గురించి మా అందరి కోసం. మా నేటివ్ ప్లేస్ విశాఖపట్నం మ్యామ్. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఫాదర్ రాఘవేంద్రరావు గారు ఇండియన్ రైల్వేస్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్టోర్స్ అకౌంట్స్గా చేస్తున్నారు. అండ్ మదర్ ఇందిరా గారు, ఆవిడ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ICTS ప్రాజెక్ట్లో సూపర్వైజర్గా చేస్తున్నారు మ్యామ్. ఎంతమంది అండి మీరు సిబ్లింగ్స్? నేను పెద్ద అమ్మాయి, ఇంకో చెల్లి ఉంది మ్యామ్. చెల్లెలు. యా. ఇంత మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి పరీక్ష యూపీఎస్సీ అంటారు. ఆ హ్యాపీనెస్ కాకుండా ఒకలాంటి స్టేబుల్గా ఉన్నారు. ఏంటి సంగతి చెప్పండి నాకు. మిమ్మల్ని చూస్తే నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను, కానీ ఆ సంతోషం కన్నా కూడా ఎందుకో కొంత కంట్రోల్లో ఉండాలనా, లేకపోతే ఏంటివి? లేదు మ్యామ్, బై నేచర్ లిటిల్ బిట్ రిజర్వ్. ఓకే, అందుకు మ్యామ్. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. రైట్. ఒక్కసారి అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నాది ఇనిషియలీ బీటెక్ మ్యామ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, IIT ఖరగ్పూర్. కానీ నా ఫస్ట్ ఇయర్లో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఐ హ్యాడ్ టు డ్రాప్ అవుట్. ఆ తర్వాత 2006 అప్పటి వరకు నార్మల్గానే ఉన్నారు? అప్పటి వరకు నార్మల్. దెర్ ఇస్ నో హెల్త్ ఇష్యూ అట్ ఆల్? నో మ్యామ్, కంప్లీట్లీ నో. మీకు అభ్యంతరం లేకపోతే తెలుసుకోవచ్చా ఏమైందో? 1st March 2013 మ్యామ్, ఒక చిన్న కాలు నొప్పితో స్టార్ట్ అయింది. ఒక 4 hours ఐ వాస్ లెఫ్ట్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్. ఎందుకు అని రీజన్ చూస్తే ఇట్స్ అ రేర్ ఆటో ఇమ్యూన్ డిజీజ్, నర్వస్ డిసార్డర్ కాల్డ్ ట్రాన్స్వర్స్ మైలైటిస్. అంటే స్పైనల్ కార్డ్లో వెన్నపూస ఇన్ఫ్లేమ్ అయిపోయి దానివల్ల సిగ్నల్స్ కింద వరకు కట్ అయిపోయాయి మ్యామ్. అండ్ దట్ లెఫ్ట్ మీ పారాప్లెజిక్ అండ్ వీల్ చైర్ బౌండ్. కానీ చాలా ధైర్యం కావాలి. అంటే బై బర్త్ ఉంటే అది వేరే. ఎస్ మ్యామ్. బట్ ఒక పర్టికులర్ టైం వరకు మనం ఎంతో యాక్టివ్గా ఉండి తర్వాత దాన్ని మానసికంగా చాలా ధైర్యం కావాలి. చాలా ధైర్యం కావాలి మ్యామ్. బట్ ఇనిషియలీ ఇట్ వాజ్ అ హ్యూజ్ సెట్ బ్యాక్. అంటే లైఫ్ అంటే చాలా ఊహించుకుంటాం. అప్పుడే కాలేజ్ స్టార్ట్ అయింది, హ్యాడ్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్. కాకపోతే ఒక 2 years చాలా డిప్రెస్ అయ్యాను మ్యామ్. అరౌండ్ ఫర్ ద ఫస్ట్ 5 years ఇంటి బయటకు వెళ్ళలేదు ఇప్పుడు. బట్ నెమ్మదిగా మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, మా గురువుగారి సపోర్ట్ వల్ల ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మ్యామ్. అండ్ ఆ తర్వాత లైఫ్ చేంజ్డ్. సివిల్స్ గోల్ పెట్టుకున్నాను. ఎందుకు అనుకున్నారు వై యూపీఎస్సీ? యాక్చువల్లీ మ్యామ్, లైఫ్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ వచ్చింది. అంటే అప్పటి వరకు లేదు అంత డీప్గా. బట్ దిస్ ఇన్సిడెంట్ షుక్ మీ. అంటే వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అండ్ ఆ టైం ఆ థింకింగ్లో ఉన్నప్పుడు మా గురువుగారు సజెస్ట్ చేశారు దట్ యూపీఎస్సీ IAS అవ్వడము వుడ్ ఎన్రిచ్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్. అంటే ఛాలెంజింగ్గా ఉంటుంది జాబ్ అండ్ మల్టీడైమెన్షనల్గా కూడా ఉంటుంది. సో అది పని చేస్తా నేను ఎదిగే ఒక స్కోప్ ఇస్తుంది అది, దానివల్ల మ్యామ్. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రజెంట్ యూత్లో లైఫ్లో ఒక ఏమంటారు, అసలు ఒక పెద్ద చేంజ్ వచ్చిన తర్వాత కూడా మీలో ఎంత కాన్ఫిడెన్స్ చూడడం అంటే ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టు నో దట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ మై సపోర్ట్ సిస్టమ్. కానీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా, లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్లో కూడా మీతో పాటు మిమ్మల్ని దగ్గరుండి నడిపించింది, ప్రతి నిమిషం మీ వెనుదన్ని ఉన్నది ఎవరు అని అంటే ఏం చెప్తారు? మా గురువుగారు మ్యామ్ అండ్ మై ఫ్యామిలీ మ్యామ్. గురువుగారు ఎవరో తెలుసుకో? శ్రీ రామదూత స్వామి గారు. ఆయన నాలో అంటే లిటరలీ ధైర్యం కోల్పోయినప్పుడు, లేదు నువ్వు చేయగలవు, చిన్న అడుగులు ఫస్ట్ డిగ్రీ కట్టించారు, డిస్టెన్స్లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత IAS అని అన్నారు. ఫస్ట్ ప్రిలిమ్స్, ఆ తర్వాత మెయిన్స్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యా. బట్ ఎవ్రీ టైమ్ ఐ కెప్ట్ ఇంప్రూవింగ్. అలా చేస్తా లాట్ ఆఫ్ పీపుల్ ఇన్పుట్స్ వల్ల ఐ కుడ్ కమ్ హియర్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ నేను Group 1 APPSC క్లియర్ చేశాను. సో దాట్ ఆల్సో హెల్ప్ మీ బూస్ట్ మై కాన్ఫిడెన్స్. బేసికలీ నాకు కంప్లీట్గా సివియర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మ్యామ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మై దీస్ లాస్ట్ 11 years. అండ్ ఇక్కడ నేను డిప్రెషన్కి లోన్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ వాస్ ఆల్సో PTSD. దానికి ఐ టుక్ హెల్ప్ మ్యామ్. ఐ వెంట్ టు అ కౌన్సిలర్.
శోభా గారు అని చెప్పి ఇక్కడ వైజాగేనండి? వైజాగ్లోనే. ఓకే. ఆవిడ సైకాలజీలో పిహెచ్డి చేశారు. ఆవిడ దగ్గర ఐ యూస్ టు గో ఫర్ సెషన్స్. ఆవిడ పాపం ఇంటికే వచ్చి షీ యూస్ టు గైడ్ మీ. అంటే షీ హ్యాడ్ అ వెరీ ఓపెన్ అప్రోచ్ అనమాట. ఫస్ట్ షీ యూస్ టు లెట్ మీ టాక్, ఏంటి నా ఇష్యూస్ అని చెప్పి. నా మేజర్ ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత హైలైట్ చేసి ఒకటి నెమ్మదిగా షీ హెల్ప్ మీ ఓవర్కమ్. కొన్ని ఎక్సర్సైజెస్ కానీ, బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, ఆ తర్వాత డైరీ రాయడం కానీ, ఆ తర్వాత కాన్సన్ట్రేటింగ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ టు పర్టికులర్ టైమ్ ఆఫ్ ది డే కానీ. సో ఆల్ దిస్ హెల్ప్డ్ మీ ఓవర్కమ్ ది ఛాలెంజెస్. ఎస్పెషలీ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫెయిలియర్స్, అట్లీస్ట్ నా జర్నీలో దిస్ 4th అటెంప్ట్కి. బట్ ఎవ్రీ టైమ్ ఐ ఫెయిల్డ్ ఐ కుడ్ గెట్ అప్, అండ్ దట్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ హెల్ప్. మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు? ఒక పర్టికులర్ టైం తర్వాత ఓకే ఇది ప్రాసెస్, ఇది ఇలా జరిగింది, ఇప్పుడు ఇక దీన్ని నేను ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే, దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అన్న పాయింట్లో మిమ్మల్ని మీకు ఎలా సమాధానం చెప్పుకున్నారు? అంటే సమాధానం అంటే చాలా బాధేసేది మ్యామ్. ఎవ్రీ టైమ్ ఐ డిడ్ నాట్ సీ మై నేమ్ ఇన్ ద లిస్ట్ ఫర్ ది ఇంటర్వ్యూ. బట్ దాంట్లో ఇంకొక ఇది ఏంటంటే ఐ కెప్ట్ ఇంప్రూవింగ్. ఆ మార్క్స్ పెరిగేవి, అంటే నా ఎఫర్ట్ వేస్ట్ అవ్వలేదు, నేను రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాను. సో అ లిటిల్ మోర్ ట్వీకింగ్, లిటిల్ మోర్ హార్డ్ వర్క్, అ లిటిల్ హార్డ్ పుష్ విల్ గెట్ మీ దేర్. ఆ హోప్, ఆ నమ్మకం మేడ్ ద డిఫరెన్స్. ఏపీఎస్సీ అక్కడ జాయిన్ అయ్యార తర్వాత? ఎస్ మ్యామ్, ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, హెల్త్ డిపార్ట్మెంట్ మ్యామ్. ఓకే. ఎక్కడండి పోస్టింగ్? ఎక్కడ? పోస్టింగ్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్ మ్యామ్, విశాఖపట్నం. ఓకే. అండ్ కరెంట్లీ ట్రైనింగ్ అట్ డిఎంహెచ్ఓ విశాఖపట్నం మ్యామ్. మీరు ప్రిపరేషన్ అంతా వైజాగ్లోనే చేశారండి? ఎస్ మ్యామ్, సెల్ఫ్ స్టడీ, మోస్ట్లీ సెల్ఫ్ స్టడీ. అంటే ఇనిషియల్గా బైజూస్ టాబ్లెట్ కోర్స్ తీసుకున్నాను టు గెట్ మై బేసిక్స్ రైట్. బట్ ఆ తర్వాత నుంచి ఫ్రెండ్స్ ఇన్పుట్స్ అంతా ఇచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ బాలత మేడం దగ్గరికి మెయిన్స్ కోచింగ్కి వచ్చాను, జిఎస్ ఆన్సర్స్కి. ఓకే. అండ్ ఈ ఇయర్ హైదరాబాద్లో ఆ 3 months ఉండి చదువుకున్నాను మ్యామ్. కానీ మళ్ళీ అగైన్ ఇక్కడ మీతో పాటు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే కదా ఫర్ యువర్ సపోర్ట్కి? మా మదర్ అండ్ మై సిస్టర్ ఉన్నారు మ్యామ్. అంటే దిస్ ఈస్ యువర్ 4th attempt ఐ థింక్, రైట్? సో ఫస్ట్ 3 attempts అప్పుడు ఏం జరిగింది? అంటే ఈచ్ అటెంప్ట్ వైజ్ వద్దామా ఒకసారి? అంటే ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేశాను మ్యామ్. బట్ ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఎగ్జామ్. నాకు అంత అవగాహన లేదు అసలు ఎలాగుంటుంది, మెయిన్స్ అంటే ఏంటి కూడా తెలీదు. సో ఐ జస్ట్ అటెంప్టెడ్ ఇట్ టు అండర్స్టాండ్. ఎక్కువ చదవలేదు కూడా. బట్ సెకండ్ టైం ఐ టుక్ గుడ్ ఎనఫ్ కోచింగ్, ఆన్లైన్ కొంచెం హెల్ప్ తీసుకున్నాను. ఆ తర్వాత లాట్ ఆఫ్ బుక్స్ చదివాను, ఇంప్రూవ్ అయింది మార్క్స్, బట్ నాట్ ఎనఫ్. థర్డ్ అటెంప్ట్ బాలత మేడం దగ్గరకు వచ్చాను. అగైన్ ఐ టుక్ మై స్కోర్ ఇంప్రూవ్డ్, అండ్ నౌ ఐఎమ్ హియర్. బాలత గారి జర్నీ కూడా వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. మ్యామ్ ఇస్ లైక్ మై ఐడల్. అంటే ఆవిడ్ని చూసి నాకు ధైర్యం వస్తూ ఉంటుంది. లైక్ ఆవిడ్ని చూసి ఐ కెన్ ఆల్సో డూ ఇట్, వై నాట్ కదా. చాలా మందికి రోల్ మోడల్ ఆవిడ. ఎస్ మ్యామ్. యా, ఎందుకంటే ఒక పర్టికులర్ థింగ్లో మనం అనుకుంటాం ఏమీ సాధించలేమేమో ఇలాంటి పరిస్థితుల్లో అనుకుంటాం. బట్ మీలాంటి వాళ్ళని, బాలత గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా కదా ఇది కదా, ఏది ఏమైనా లైఫ్లో సాధించాలి అని ఒక గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు అని. నిజంగా మీలో నాకు ఒక గొప్ప కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూలో ఏమడిగారు మిమ్మల్ని? ఇంటర్వ్యూలో నాకు మోస్ట్లీ రిలీజియస్ టూరిజం మీద వచ్చింది మ్యామ్. అంటే నా ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి. సో తిరుపతి దేవస్థానం మీద అడుగుతా. అప్పుడే రామ్ మందిర్ రీసెంట్ ఇనాగ్రేట్ అయింది, January 29th నా ఇంటర్వ్యూ. సో హౌ రిలీజియస్ టూరిజం క్యాన్ ప్రొపెల్ ఇండియా ఫార్వర్డ్ కొంచెం ఎకానమికలీ, దాని గురించి. ఆ తర్వాత ఫ్రీబీస్ గురించి వచ్చింది మ్యామ్. అండ్ నా హాబీ వచ్చి ఐ హవ్ రిటన్ రీడింగ్ ఇండియన్ మైథాలజీ. సో దాంట్లో ద ఫండమెంటల్ క్వశ్చన్ ఆఫ్ మహాభారత, న్యాయ నియమ్ మీద అడిగారు మ్యామ్, డిఫరెన్స్ ఏంటి. సో పెద్ద టఫ్ ఏం జరగలేదని అనుకోవచ్చా ఇంటర్వ్యూలో? ఇట్ వాజ్ మల్టీ డైమెన్షనల్ మ్యామ్. అంటే ఈజీ కాదు, అలానే ఎక్స్ట్రీమ్లీ టఫ్ కూడా కాదు. ఆప్షనల్ ఏం తీసుకున్నారు మీరు? నాది మ్యాథమెటిక్స్ మ్యామ్. ఓ మై గాడ్, అందరూ భయపడే సబ్జెక్ట్ అది జనరలీ. నన్ను కూడా భయపెట్టింది. అంతేనా? అంటే మ్యామ్ ఏమనలేదా ఆప్షనల్ మ్యాథ్స్ ఎందుకు తీసుకున్నావు, వై కాంట్ యూ చేంజ్ సమ్ అదర్? అంటే నేను అప్పటికి తీసేసుకున్నాను. ఐ ఆల్వేస్ వెంట్ టు మ్యామ్ ఆఫ్టర్ రైటింగ్ మై ప్రిలిమ్స్. సో అప్పటికి లాక్ అయిపోతుంది.
కరెక్ట్. బట్ ఇక్కడ అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో శ్రీకాంత్ సార్ ఈసారి నాకు గైడ్ చేశారు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో దట్ హెల్ప్ మీ అలాట్. అయితే బేసిక్గా ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పాను విన్నాను. ఎస్ మ్యామ్. అంటే నాకు ఒకటే ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఏమి ఇన్స్పిరేషన్ తోటి, ఎవరి ఇన్స్పిరేషన్తో మీరు యూపీఎస్సీ సైడ్ వచ్చారనేది? అది మా స్వామి గారే మ్యామ్. అంటే చెప్పాను కదా మ్యామ్, వెన్ ఐ వాస్ హ్యావింగ్ అ క్వశ్చన్ వాట్ పార్ట్ టు చూస్, మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకున్నా లేకపోతే షుడ్ ఐ టేకప్ అ న్యూ కోర్స్ అన్నప్పుడు, లేదు ఐఏఎస్ చే బాగుంటుంది, యూ కెన్ డూ బీ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ, సమ్టైమ్స్ యూ నీడ్ టు గివ్ బ్యాక్. ట్రూ. ఎస్ మ్యామ్. సో 887. ఎస్ మ్యామ్. సో ఈ ర్యాంక్ ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం అంటే కేటగిరీ ఏమైనా ఉందండి? పీడబ్ల్యూబీడీ ఉంది మ్యామ్. ఓకే. ఏమొస్తుందని అనుకుంటున్నారు? తెలీదు మ్యామ్. ఇట్స్ యూ కాంట్ ప్రెడిక్ట్ ఇన్ హియర్. ట్రూ. అంటే మీ మనసులో ఉన్నది ఇది రావచ్చేమో అని అనుకున్నది? తెలియదు మ్యామ్, సీరియస్లీ తెలియదు. ఏది వచ్చినా ఐఎమ్ హ్యాపీ దిస్ టైమ్, అట్లీస్ట్ కమ్ దిస్ ఫార్. ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి కదా, ఇస్తారా? దీంతో సాటిస్ఫై అయిపోతారు? లేదు మ్యామ్, ష్యూర్ మ్యామ్. సీరియస్లీ? ఎస్ మ్యామ్. అటెంప్ట్స్ ఆపనంటున్నారు చూడండి. దిస్ ఇస్ వాట్. ఒక్కసారి ఆ యూపీఎస్సీ పిచ్చి కనుక మైండ్కి ఎక్కితే అలాగే ఉంటుందా? గోల్ రీచ్ అవ్వాలి కదా మ్యామ్. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇస్తారా? ఎస్ మ్యామ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. బాలలత గారు ఏమన్నారు వెళ్ళిన తర్వాత? మేడం చాలా ఎమోషనల్ అయిపోయారు. షీ వాజ్ లైక్ ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ యూ అని అన్నారు. అండ్ షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఎస్టర్డే. నాకు చాలా సంతోషం అనిపించింది దట్ షీ వాజ్ బీయింగ్ సో అంటే అవన్న సక్సెస్లో చాలా సంతృప్తి పొందారు. షీ సెడ్ దట్ షీ వాజ్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ దట్ మేడ్ మై డే. మ్యామ్ అన్నప్పుడు సేమ్ నాలానే మ్యామ్ అంటే నేనేమనుకున్నా, ఆ థాట్ ప్రాసెస్ అలా ఉందేమో, అదే పట్టుదల దీంతో ఉన్నారేమో అని అనుకున్నా. బట్ నాకు ఇదేలని తెలియదు. తర్వాత నేను ఇది ఇలా జరిగిందని చెప్పగానే నిజంగా చాలా షాకింగ్ అనిపించింది నాకు యాక్చువల్లీ. రైట్. అలాగే హనిత గారి పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 2024 ప్రిలిమ్స్ మనకి హార్డ్లీ 1.5 month ఎంతో ఉంది, మ్యాక్స్ టు మ్యాక్స్ మేబీ 1 month ఏమో. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే 4 ఏళ్ళు దీని మీద మీరు ఎఫర్ట్ పెట్టారు అండ్ అనదర్ అటెంప్ట్స్ కూడా మీరు అటెంప్ట్ చేస్తానంటున్నారు గోల్ రీచ్ అయ్యేంత. అంటే నేను అనుకునేది ఏంటంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ జర్నలిస్ట్, చాలామంది ఇంటర్వ్యూస్ తర్వాత ఒక స్కెడ్యూల్ వేసుకుంటాం దీని ప్రకారం మనం చదవాలి అని. బట్ దాన్ని ఫాలో అవడం అంత ఈజీగా అయిన విషయం కాదు. పొద్దున్న నిద్ర లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్తో సహా ఎంతో స్టబ్బన్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్? అంటే మనిషికి సాధ్యం కానిది ఏం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ పర్సెవరెన్స్ ఏమన్నా సాధించగలరు. సో అదవుతుంది మ్యామ్. మీ స్కెడ్యూల్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎన్నాస్ చదివారు అంటే ఏం చెప్తారు? ఎన్నాస్ అంటే ఏమి ఉండదు మ్యామ్. నేను ఆ రోజు ఈ టాపిక్ అని అనుకుంటాను, ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలనుకుంటాను అండ్ సో మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటాను. వన్స్ ఐమ్ డన్ విత్ ఇట్ ఆ రోజుతో స్కెడ్యూల్ అయిపోద్ది మ్యామ్. సో అది ఎంతసేపు పడితే అంతసేపు ఉంటుంది. రైట్. చాలామంది అనేది ఏంటంటే నైట్ బర్డ్స్ కొంతమంది ఉంటారు, ఎర్లీ మార్నింగ్ చదివితే ఎక్కువ మెమరీ ఉంటుంది అని చెప్పి. మీ విషయంలో మీరు ఏది ఫాలో అయ్యారు? ఎర్లీ మార్నింగ్. అవునా? అమ్మ చెప్తే ఫాలో అయ్యారా లేకపోతే మీ అంతటి మీరే అనుకున్నారా? చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మ్యామ్. మా ఇంట్లో అందరూ దే రైజ్ ఎర్లీ, సో దట్ బికేమ్ అ హ్యాబిట్. మీ ఉద్దేశ ప్రకారం ఈ 4 అటెంప్ట్స్లో మీరు నేర్చుకున్నది ఏంటి? ఎక్కడ మీరు ల్యాగ్ ఉన్నారని అనిపించింది మీ ఉద్దేశం? నాకు మోస్ట్లీ మెయిన్స్ మ్యామ్. ఆన్సర్ రైటింగ్ ఏం నాలెడ్జ్ అండ్ కంటెంట్ ఉన్నా ఏమి రాయాలి, ఎలా రాయాలి అన్నది తెలీదు. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత థింగ్స్ మూవ్ ఫాస్ట్. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. కొంతమంది డయాగ్రామ్స్ వేస్తారు, కొంతమంది డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ప్రజెంట్ చేస్తారు మెయిన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను ఏం ఆలోచిస్తున్నానో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ పాయింటర్స్ మ్యామ్. ఆ తర్వాత కొన్నిసార్లు వెరీ స్మాల్ సింపుల్ డయాగ్రామ్స్ వేసి కంక్లూడ్ చేస్తాను మ్యామ్, సో దట్ ఇట్ సమ్స్ అప్ వాట్ ది ఆన్సర్ ఇస్. అప్పుడప్పుడు ఫ్యూ కోట్స్ ఇన్ ద కంక్లూషన్. అంతే మ్యామ్. రైట్. సో అల్టిమేట్లీ ఈ జర్నీలో, ఈ 4 years జర్నీలో మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు, మిగతా అటెంప్ట్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అన్నారు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ ఫర్ ఇట్. నెక్స్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న ర్యాంక్ వచ్చాక మళ్ళీ నేను ఇంకొక ఎంట్రీ చేస్తాను డెఫినెట్లీ. అయితే ఈ 4 years జర్నీలో నిజంగా కూడా మీరు మీకంటూ ఒక రిలాక్సేషన్ టైం కానీ లేదా రిఫ్రెష్ అవ్వారనే పాయింట్లో మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఐ వాజ్ రీస్టార్టెడ్ లెర్నింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ మ్యామ్.
సో సంగీతం నేర్చుకుంటున్నాను. అండ్ పాడుతున్నప్పుడు నాకు చాలా కామ్ చేసేది. అండ్ ఓవరాల్గా ఇట్ మేడ్ మీ స్టడీ బెటర్ ఆల్సో. స్ట్రెస్ తగ్గడం వల్లను ఆ తర్వాత రిలాక్సింగ్ కూడా. మా కోసం నేర్చుకున్నది ఒక చిన్నది. నేను ఇంకా వెరీ బిగినింగ్లో ఉన్నారు. ఓకే. బట్ బై ప్రాబబ్లీ ఇఫ్ ఐ క్లియర్ నెక్స్ట్ టైం ష్యూర్లీ. అఫ్ కోర్స్ నాకు నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారని. సో మీ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. మీకు పర్టికులర్ టైం ఉందని నాకు తెలుసు. సో అందుకని ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఒక 5 నిమిషాలు అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ వన్స్. థ్యాంక్ యూ. ఇందిరా రాఘవేంద్ర గారికి నమస్కారం. కంగ్రాచులేషన్స్ అండి. యాజ్ ఏ పేరెంట్స్గా మీ ఇద్దరూ కూడా ఒక సంబరం జరుపుకోవాల్సిన టైం ఇది నిజం చెప్పాలంటే. ఏది పిల్లలు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి సంతోషం అన్నట్టుగా. నిజంగా యు ఆర్ రియల్లీ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. ఆయన కళ్ళలో ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి. సార్ నిజంగా సార్ పాప గురించి, ఎందుకంటే తను పడ్డ కష్టం అంతా ఇంత కాదని నాకు అనిపిస్తుంది. యాజ్ ఎ పేరెంట్గా, ఒక ఫాదర్గా మీరు ఆ రోజు పడ్డ టెన్షన్ ఎలా ఉంది, ఈ రోజున సంతోషం ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఆ రోజు కన్నా నేను ఒకటి చెప్పగలను మేడం. కోవిడ్లో 15 days ఐ వాజ్ ఇన్ క్వారంటైన్. నా రూమ్లో అప్పుడు ఉన్నాను. ఐ కుడ్ స్టే ఫర్ 15 days. దో ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద రూమ్, బాల్కనీలో వెళ్ళి ఐ వాజ్ డూయింగ్ మై వర్క్. షీ వాజ్ ఇన్ దాట్ సిట్యుయేషన్ ఫర్ అబౌట్ ఇంచుమించు 5 years బయటకు రాలేదు, ఇంటి నుంచి బయటకు రాలేదు. ఫస్ట్ 2 years ఐ థింక్ ద రూమ్ వాజ్ డార్క్. కర్టన్ తీసినా ఒప్పుకునేది కాదు, లైట్ వేసినా కూడా ఒప్పుకునేది కాదండి. సో దట్స్ వెరీ డిఫికల్ట్ స్టేట్ టు బీ ఇన్. కోవిడ్ 15 daysలో ఐ ఎక్స్పీరియన్స్. అంటే ఆ 15 days మనం ఉండలేని పరిస్థితి వాజ్ వెరీ డిఫికల్ట్ థింగ్. నాకు జ్వరం అయిన 15th day తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మూవ్ అవుట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ దట్ సిచ్యుయేషన్. కానీ జనరల్గా ఆడపిల్ల అంటేనే పేరెంట్స్కి వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెళ్లి చేసి పంపించేంత వరకు, ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మనం కదిలిపోతూ ఉంటాం యాజ్ అ పేరెంట్గా. సో మీరు నిజంగా ఎలా 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 ధైర్యం కూడగట్టుకున్నారు? తనకి ఏం చెప్పారు మీరు? చెప్పడం అంటే ఎప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు మేడం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాక్చువల్గా పేరెంట్స్గా మాకు అర్థం అవడానికి కొంత టైం పట్టింది. అర్థం అయిన తర్వాత ఇంకా దాన్ని కాపాడుకోవడం అనేది ఒక ఇదయిందనమాట. ఎవ్రీ మంత్ క్యాలెండర్ తిప్పుతుంటే ఈ నెలలో నడుస్తుంది, ఈ నెలలో నడుస్తుంది, ఇలా దాన్ని నచ్చ చెప్పుకుంటూ వచ్చాం. మోస్ట్లీ అన్ని కొంచెం ఎమోషన్ అవుతుంది. పర్లేదండి. అన్ని ట్రీట్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఏది ఎక్కడ వదలలేదు. ఈవెన్ నాటు వైద్యమైనా సరే ఎక్కడ నేను వదలలేదు. ప్రతిదీ కూడాను ఏ 1% ఛాన్స్ ఉన్నా కూడా నా బిడ్డ నడిస్తే చాలు, నా బిడ్డ నాకు దక్కింది, ఈ కాన్సెప్ట్లోనే మూవ్ అయ్యాను మేడం. దానికి నచ్చ చెప్పడం కూడా, నాన్న ఈ నెలలో నడుస్తావు, ఇదిగో క్యాలెండర్ మారుతుంది, ఈరోజు అవ్వచ్చు ఇలా. మోస్ట్లీ నేను కొట్టక్కల్ వెళ్ళేంత వరకు, ఆయుర్వేద ట్రీట్మెంట్కి వెళ్ళేంత వరకు అలా ఉండింది మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా గురువు గారి గురించి ఒక IPS ఆఫీసర్ ద్వారా తెలిసింది. అక్కడి నుంచి కనెక్ట్ అయ్యాం. తెలియని ధైర్యం మేడం అది. ఒక శక్తి మమ్మల్ని కాపాడుతుంది అని. అప్పటికి మేము గురువు గారిని చూడలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆ సార్ మాకు ఇచ్చిన ధైర్యం, ఆయన చేస్తారని అంటే నేను చెప్తున్నాను కదా మేడం, యాజ్ ఏ మదర్గా ఏ ఒక్క హోప్ కోల్పోయే స్థితిలో నేను లేను. ఏదైనా చేయాలి, నా బిడ్డను ఇచ్చేసుకోవాలి అన్న దీంట్లో ఉన్నాను అనమాట. అలా స్వామి గారిని కలవడం, ఆయన మాకు ఇచ్చిన ధైర్యంతో ఈరోజు ఇలా ఉన్నాము అని అంటే మాత్రం గురువు గారేనండి. కానీ ఫస్ట్ డే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అసలు ఎందుకు వచ్చిందన్నారండి అలా సడన్గా? అప్పటివరకు అంత హెల్దీగా ఉండి. ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ మేడం. ఇట్స్ an airborne infection, a rare one. So within a span of few hours she was paraplegic declared. సో ఖరగ్పూర్ నుంచి క్యాల్కటా తీసుకెళ్ళారు. బేసిక్లీ దీనికి 3 stages ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ స్టెరాయిడ్స్ ఇస్తారు, తర్వాత ప్లాస్మాఫెరసిస్, తర్వాత IVIG. 3 stages. నార్మల్గా 1 by 1 వెళ్ళుంటే షీ వుడ్ హ్యావ్ వాక్డ్. బట్ టర్న్ ఆఫ్ ఫేట్ అని ఏం చెప్పాలో వీ డు నాట్ నో. ది డాక్టర్ టోల్డ్ దట్ షీ ఈజ్ యంగ్, షీ విల్ రికవర్. మేము పడే బాధ చూసి ఆయన ఇంకొక డాక్టర్ని కూడా తీసుకొచ్చి దే బోత్ కన్సల్టెడ్ అండ్ ఈ టోల్డ్ దట్ ఐఎమ్ లుకింగ్ అట్ హర్ యాజ్ మై డాటర్
షీ విల్ వాక్ అని చెప్తే వి కేమ్ బ్యాక్. బట్ వైజాగ్ వచ్చిన తర్వాత వీ కేమ్ టు నో దట్ దీస్ ఆర్ ద 3 ప్రాసెసెస్ విచ్ యూ షుడ్ గో. ఇట్స్ అ టైమ్ ఫ్రేమ్ ట్రీట్మెంట్. సో ఇన్ని రోజుల లోపల చేసేయాలి. స్టెరాయిడ్స్ ప్రాబ్లీ a few days, IVIG అగైన్, తర్వాత ప్లాస్మా ఫెరెసిస్ అండ్ IVIG. ఇది లోపల చేయకపోతే రికవరీ. సో fate struck us in 2 ways. One, this thing, and the other one way is we couldn't get the treatment. పాప చెప్పింది యాక్చువల్లీ కాళ్ళు నొప్పి అని. ఎక్కడ వచ్చిందండి కాళ్ళు నొప్పి యాక్చువల్లీ తెలుసుకోవచ్చా? ఎందుకంటే అవేర్నెస్ పెంచడమే నా ఉద్దేశం, అంతే. దట్స్ మోర్ దెన్. ఫస్ట్ రైట్ లెగ్ వచ్చిందంట మేడం. ఎక్కడండి? ఎక్కడ? రైట్ లెగ్ పాదం నుంచి స్టార్ట్. అది సిమ్టమ్స్ వి డు నాట్ నో, అంటే అలాగే అవుతుంది అనేది వి డు నాట్. అవును అవును, బట్ తనకేం జరిగింది అనేది తెలుసుకోవడం మనం, అంతే. నాకు ఇఫ్ ఐ రిమెంబర్ క్లియర్లీ తిమ్మెర్ పట్టింది అనేది చెప్పింది దట్ డే మార్నింగ్. అక్కడి నుంచి ఐ టోల్డ్ టు కొంచెం నీళ్ళు వేసుకుంటే తగ్గుతుంది మన నార్మల్. జనరల్ తిమ్మిరి అనుకుంటాం కదా, బట్ దట్ టర్న్ టు దిస్. కానీ ఇప్పుడు సరే, గతం కథ ఏమైనప్పటికీ తను అచీవ్ చేసింది. ఈ రోజున తన కాళ్ళ మీద తను నిలబడింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సంతోషాన్ని ఎలా వెలుబుచ్చుతారు చెప్పండి యాజ్ ఎ పేరెంట్? చాలా ఆనందంగా ఉంది మేడం. అది ఒక విధంగా 2 to 5 years తను బయటికి రాకపోయినా నెమ్మదిగా గురుగారు సపోర్ట్ తోటి ఆయన ఏదైతే ధైర్యం నింపారో, తర్వాత తల్లిదండ్రులుగా మా ప్రయత్నం చేస్తూ అది చదువుకోవడం అనేది కూడా గొప్ప విషయం మేడం. పేరెంట్స్గా మేము ఎంత సపోర్ట్ చేసినా ఆమె నిలబడి చదువుకోవడం అనేది కూడా గొప్ప విషయం. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ స్టేజ్కి ఆమె రావడం అనేది. నిజం. మొత్తం ఆమె గోల్ IAS రీచ్ అవ్వాలి. అవును, మిగిలిన అటెంప్ట్స్ రాస్తారని అంటున్నారు కదా తను. నైస్ అండి. ఇప్పుడు చిన్న పాప ఏం చదువుతుందండి? తను జాబ్ చేస్తుంది మేడం. ఐఎమ్ బెంగళూరులో MBA చేస్తుందండి. షీఈ్ వర్కింగ్ నౌ అట్ గురుగాం IT కర్ని అనే కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చేస్తుంది. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంత ధైర్యంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకి ఒకవేళ ఏదైనా కూడా జీవితంలో జరగకూడదు ఒకటి జరిగినప్పుడు ఎలా ఉండాలని మీరు ఈ సందర్భంగా అలాంటి పేరెంట్స్ చెప్తారంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? డోంట్ లూజ్ హోప్ అండి. బికాజ్ ఇఫ్ వీ హ్యాడ్ బీన్ లుకింగ్ ఎట్ 2013, ఇట్స్ ఎండ్ ఆఫ్ హర్ లైఫ్. వీ పర్స్యూడ్ విత్ లైఫ్. షీ హ్యాడ్ డన్ అ ఫైట్. We were there supporting her. యాజ్ ఎ పేరెంట్స్గా ఎంత సపోర్ట్ ఇవ్వగలమో, ఏమి ఇవ్వగలమో అది ఇచ్చాం మేడం. రైట్. ఇప్పుడు ఏ సర్జరీస్ అవి కూడా ఇప్పుడు దానికి మెడికల్ పరంగా ఏమీ లేదన్నారు మేడం. ఓన్లీ రిహాబిటేషన్ CMCలో 2 months ట్రైనింగ్ తీసుకున్నాం. వీల్ చైర్ సపోర్టు, కార్లో షిఫ్ట్ అవడము, ఇవన్నీ కూడాను. ఆ తర్వాత కొట్టక్కల్ వెళ్ళాను. అన్నీ పూర్తి చేసుకొని ఇంకేమీ లేదు అన్న తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. కానీ ఒకటి మనం గట్టిగా నమ్మాలండి, భగవంతుడు ఒకటి ఎప్పుడైనా మన జీవితంలో చెడు జరిగింది అని అనుకుంటే అంతకు మించిన గొప్ప అవకాశం మనకు ఒకటి ఇస్తాడు అని. సో అలాంటిదే పాపకి UPS కూడా. దట్స్ రియలీ కాదంటా చిన్ని కదా? యా. సో నెక్స్ట్ అటెంప్ట్, ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి తనకి. ఆ అటెంప్ట్స్లో ఖచ్చితంగా తను అనుకున్నట్టు IAS అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలానే ధైర్యంగా ఉండాలి సార్. మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి సార్. మీకన్నా పాపను మేడమే గట్టిగా కనిపిస్తున్నారు. నేను స్ట్రాంగ్. నిజంగా ఎప్పుడు మీరు హైదరాబాద్ వచ్చినా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ప్లీజ్ లెట్ మీ నో. మీకు ఒక మంచి ఫ్రెండ్ ఇక్కడ ఉందని అనుకోండి హైదరాబాద్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎందుకంటే మీకు మళ్ళీ ట్రైన్ అది లేట్ అయిపోకుండా మళ్ళీ ఇన్ టైం పంపించే బాధ్యత నాది కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను సార్, ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా విన్నపం ఒకటేంటంటే ఆడపిల్లల్ని చదివించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చూడండి. లైఫ్లో యాజ్ ఏ పేరెంట్స్ మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ సమస్యలు వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళు నిలబడాలి. ఒప్పుకుంటారండి? డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాలత మ్యామ్, ఈ సందర్భంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరే కనుక ఇంట్రడ్యూస్ చేయకపోతే నాకు తెలిసేదే కాదు, ఇంత మంచి ఇంటర్వ్యూ చేయగలిగే అవకాశం నాకు వచ్చేది కాదు. అండ్ మోరోవర్ ఏంటంటే జనాల్లోకి ఇలాంటి వ్యక్తిత్వాన్ని నేను తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు కూడా 1% ఇన్స్పైర్ అయినా అంతకు మించి ఈ ప్రోగ్రామ్కి సార్థకత ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్.